మన జీవితంలో అవిధేయత వలన ఆలస్యాలు అవుతూ ఉంటాయి. ఆలస్యం అంటే మనకి ఎవరికి ఇష్టం ఉండదు కదా. అన్ని త్వరగా అయిపోవాలి, కోరుకున్నవి వెంటనే జరిగిపోవాలి, ప్రార్థించిన వాటికి వెంటనే జవాబు రావాలి అని మనం కోరుకుంటుంటాం. కానీ కొన్నిసార్లు దేవుని కార్యాలు ఆలస్యమైనప్పుడు, వాగ్దానం యొక్క నెరవేర్పు ఆలస్యమైనప్పుడు మనకు చాలా చికాకు వస్తూ ఉంటుంది, నిరాశ కూడా కలుగుతూ ఉంటుంది. ఎందుకు ఇంత లేట్ అవుతుందని. ఇశ్రాయేలీయుల జీవితంలో 11 రోజుల ప్రయాణంలో వారు 11 రోజుల కాల వ్యవధిలో వారు ఐగుప్తు నుండి కనానుకు చేరాల్సింది బదులుగా 40 సంవత్సరాలు సుదీర్ఘమైన ప్రయాణము. ఐగుప్తు నుండి బయటకు రాగానే అమ్మయ్య దేవునికి స్తోత్రం, ఐగుప్తు బానిసత్వం నుండి బయటపడ్డాము అనుకోగానే వారి ఎదురుగా ఒక పెద్ద సవాలు కనబడింది. ఆ సవాల్ ఏంటంటే ఎర్ర సముద్రం. మనందరికీ తెలుసు కదా. కానీ దేవుడు తన బలమైన దక్షిణ హస్తముతో ఆ ఎర్ర సముద్రాన్ని పాయలు చేసినప్పుడు దేవుని ప్రజలు ఆరిన నేల మీద నడిచినట్లుగా